హాయ్ అండి. ఈ ఒక్క ప్లాంట్ 300 రోగాలను తగ్గిస్తుందని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వామ్మో! మీరే చూసేయండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే ఇది కనిపిస్తున్నటువంటి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి మునగ ప్లాంట్ అండి. ఇది మా గార్డెన్లో నేను ఒక స్టెమ్ కటింగ్తో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే సీడ్స్ ద్వారా అయినా పెంచుకోవచ్చు అండి. నేను సీడ్స్ అయితే వేసుకున్నాను. చక్కగా ఇలాగా ప్లాంట్ అయితే వచ్చిందండి. నేను ఇలా పెద్ద చెట్టు అయితే ఉంది, కానీ కొన్ని కాయలు కాసిన తర్వాత నేను ఇలాగ నరికి ఇచ్చేసానండి ఈ చెట్టుని. ఇప్పుడైతే చక్కగా ఎగురు వస్తుంది. ఇలా మన రోజువారీ ఆహారంలో ఈ ఆకుని తీసుకుంటూ ఉంటే మనకి ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి ఈ మునగాకు చాలా మంచిదండి. రోజువారీ ఆహారంలో మనం పప్పులో వేసుకోవచ్చు, లేదంటే ఆకుకూర కర్రీలాగా చేసుకోవచ్చు, కారపొడి కొట్టుకోవచ్చు. ఇలా చాలా అన్ని విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. 300 రోగాలను నయం చేస్తుందండి. ఈ ప్లాంట్ అంత శక్తివంతమైందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అయితే అందరూ కూడా ఈ మునగాకు తింటున్నారు, కానీ మనం పూర్వం రోజుల్లో అయితే ఈ మునగాకు అసలు తినేవాళ్ళు కాదండి. ఇప్పుడు చక్కగా మన హెల్త్కి కూడా చాలా మంచిదని డాక్టర్లే చెప్తున్నారండి. కంటికి సంబంధించిన అటువంటి వాటికి కూడా చాలా మంచిదండి. కళ్ళు కూడా చక్కగా కనిపిస్తాయి. అలానే మనకి హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా మన రోజువారీ ఆహారంలో చక్కగా పప్పులో కానీ, లేదంటే కర్రీ చేసుకోవచ్చండి. మన తోటకూర ఫ్రై ఏ విధంగా అయితే కర్రీ చేసుకుంటామో ఆ విధంగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే మనం ఇలాగ కారపొడి కొట్టుకుంటూ ఉంటాం కదండి, కారపొడి, మునగాకు కారపొడి కూడా కొట్టుకోవచ్చు అండి. రోజువారీ ఆహారంలో చక్కగా రోజుకొక స్పూన్ లెక్క ఈ విధంగా మనం ఈ పౌడర్ని చేసుకుని పౌడర్ ద్వారా అయినా తినొచ్చు, లేదంటే కర్రీ చేసుకోవచ్చు, లేదంటే పప్పులైనా వేసుకోవచ్చు అండి. ఇది రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ప్రతి ఒక్కరూ కూడా గార్డెన్లో చిన్న మునగ మొక్కను పెంచుకున్నారనుకోండి, ఆ కాయల కంటే కూడా మనకి ఆకుకూర చాలా మంచిదండి హెల్త్కి. సో మనకి 300 రోగాలను కూడా నయం చేసే అద్భుతమైన శక్తివంతమైన ప్లాంట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ గార్డెన్లో మునగ ప్లాంట్ని పెంచుకొని ఈ విధంగా రోజువారీ ఆహారంలో ఈ ఆకుకూరని తినండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఆర్గానిక్గా మన ఇంట్లోని ఈ విధంగా చక్కగా పండించుకొని. మునగ ప్లాంట్కి చీర కట్టడం వల్ల యూజ్ ఏంటంటే, మనకి ఇలాగా గార్డెన్లో మునగ ప్లాంట్ వేసుకున్నాం అనుకోండి, అది ఎన్ని రోజులకు కూడా కాయలు కాయదండి. అలాంటి ప్లాంట్ని మనం ఏం చేస్తాం, పీకి పారేస్తూ ఉంటాము. అలా మనం పీకి పారేయకుండా ఒక చిన్న ట్రిక్ ద్వారా చక్కగా కాయలను అయితే కాపించుకోవచ్చండి. సో మనం ఇలాగా ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఉన్నటువంటి శారీని తీసుకొచ్చి మునగ చెట్టుకి కడితే చక్కగా కాయలు అయితే కాస్తాయంటండి. ఒక సిస్టర్ నాకు చెప్పింది. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మునగ ప్లాంట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని మీరే తెలుసుకుంటారు. సో ఈ టిప్స్ తప్పకుండా పాటించండి, చాలా చక్కగా వర్క్ అవుతాయి. సో ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.